మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు, వాళ్ళు చెప్పే కాకి లెక్కలు కూడా మేము నమ్మడం లేదు. 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి, దుర్వినియోగం జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఆయన మాటలు నేను కాదు కదా రాష్ట్రంలో ఎవరు నమ్మతలేడు ఇవాళ, ఎందుకంటే పచ్చి అబద్ధాలకు ఆలంబనగా చేసుకుని బతికే వ్యక్తి. అందుకే చేసిన అరకొర రుణమాఫీని ఇవాళ ఏదో డబ్బా కొట్టుకొని నేను ఎవరు చేయని చేసినా అని చెప్పుకున్నాడు. కానీ ఇవాళ మొత్తానికి పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఇలా అది వాస్తవమైంది. 12 నెలలు రైతు బంధు ఎండబెట్టి 12 రోజుల్లో ఇచ్చినామని చెప్పి చెప్పుకునే ఒక సిగ్గుమాలిన ప్రయత్నం చేస్తున్నారు. సన్నాలకు 700 కోట్ల బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు, కానీ 7,500 కోట్లు ఎగ్గొట్టిన రైతు బంధుకు అనే మాట మాత్రం వానాకాలం రైతు బంధు చెప్తలేరు. ఎగ్గొట్టింది కేవలం వానాకాలం మాత్రమే కాదు, ఇప్పుడే ప్రభుత్వానికి చెప్పినాం, రైతు భరోసా అని పేరు మార్చినావు కాబట్టి ఈ సంవత్సర కాలంలో 70 లక్షల రైతు కుటుంబాలకు నీ ప్రభుత్వం బాకీ ఉన్న మొత్తం 26,775 కోట్లు. ఎందుకంటే నువ్వే చెప్పినావు ఎకరానికి 5,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 7,500 ఇస్తా అని చెప్పినావు. కేసీఆర్ ముష్టేస్తున్నాడు అని చెప్పి ఆనాడు ఎటకారపు మాటలు మాట్లాడినావు. అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం, నీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం రైతు భరోసా విషయంలోనే 26,775 కోట్లు బాకీ ఉన్నారు. అదేవిధంగా మీరు ఈరోజు ఏదైతే అరకొర రుణమాఫీ చేసినా అని చెప్తున్నారో అందులో కూడా మరొక 20,000 కోట్లు రుణమాఫీ కూడా బాకీ ఉన్నది. జై తెలంగాణ. అడుగుతావా? ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏ కేసుకు భయపడం, ఈడీకి భయపడం, మోడీకి భయపడం, ఎవడికి భయపడం. అర్థమైందా? అన్నీ ఎదుర్కొంటాం, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, అది చూసుకుంటాం. ఇక మేము ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ మీరు అటే రాస్తారు, ఇది రాయరు ఇప్పటిదాకా చెప్పింది కాబట్టి అంతకే ఇడిచిపెడతాం.